యేసుప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో శుభములు తెలియజేస్తా ఉంటున్నాం. 3 సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంటున్నాం. హెబ్రీయులకి రాసిన పత్రిక 13వ అధ్యాయం 9వ వచనం నుంచి 25వ వచనం వరకు. ఇక్కడ ఆయన ఇంకా కొన్ని ఆజ్ఞలని మనకిస్తూ, ఇంకా పురికొల్పుతూ ఈ మాటలన్నీ రాస్తున్నాడు. 9వ వచనంలో ఆయన అంటున్నాడు, నానా రకాల బోధలన్నీ వస్తా ఉంటున్నాయి. అన్ని బోధలు బట్టి మీరేమి మోయబడి వెళ్ళిపోకూడదు. డోంట్ బి క్యారీడ్ అవే. అంటే ఆ బోధలు మిమ్మల్ని కొట్టుకొని తీసుకొని వెళ్లకుండా చాలా జాగ్రత్త పడండి. బోధలు విస్తారంగా, ఆ దినముల్లోనే తప్పుడు బోధలు అంత విస్తారంగా ఉంటే, ఇన్ని సంవత్సరాలు, ఇన్ని దశాబ్దాలు, ఇన్ని శతాబ్దాలు దాటిన తర్వాత ఇంకెన్ని తప్పుడు బోధలు వస్తాయి. బోధ మనల్ని ఏమాత్రం కదిలించకూడదు. దీనికి ఒక యేసుప్రభు వారు ఒక చాలా ప్రాముఖ్యమైన విషయం చెప్తా వచ్చారు. ఒకడిని వాడి వరాల బట్టి గుర్తుపట్టొద్దు గానీ, ఫలం బట్టి గుర్తుపట్టండి. చెప్పింది చేస్తాడా లేదా చూడండి. అంతేకాదు తనలో ఈ యొక్క ప్రభు కోరుతా ఉంటున్న ఫలం, ఆ ప్రవర్తన తన జీవితంలో ఉందా లేదా చూడమని ప్రభు చెప్తా ఉంటున్నాడు. ఈ రకంగా మనము ఎవరిని వెంబడించాలో లేదో మనకు అర్థమవుతది. కొంతమంది సరైన బోధ చేస్తారు, జీవితం బాగోదు. ఆ తర్వాత కొంతమంది బోధ చేస్తారు కానీ అవసరం లేనివి చెప్తారు. తప్పు బోధ ఏం చేయరు, ఉన్నదే. కానీ డిస్‌ప్రపోర్షనేట్‌గా, అంటే అవసరమైనది ఎక్కువ చెప్పకుండా అనవసరమైనవి ఎక్కువ చెప్తారు. ఆ సందర్భాన్ని ఇక్కడ మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, వీళ్ళేం తప్పులేం చెప్పట్లేదు. కానీ ఆయన అంటున్నాడు, వీళ్ళు కృప దగ్గరికి తీసుకొనొచ్చేదానికి బదులు, కృపని గురించి వీళ్ళు బోధించేదానికి బదులు కేవలం ఆచారాలు, ఇలా కడుక్కోవాలి, ఇలా ఉండాలి, ఇలా స్నానం చేసుకోవాలి, లేకపోతే ఇలా బాప్తిజం తీసుకోవాలి, ఈ దాంట్లో అనవసరమైన, అంటే ఇవి అవసరమైనవే, తప్పేం కాదు గానీ, దానికి దేవుడు ఇవ్వని ప్రాధాన్యత, అతి ఎక్కువ మితిమీరిన ప్రాధాన్యతలు ఇచ్చి వాళ్ళు కృప దగ్గరికి నడిపించేదానికి బదులు, కృప మీద ఆధారపడేటట్టు చేయడానికి బదులు, కృపని పొంది కష్టపడడానికి ఆ దిశలో వీళ్ళని తీసుకెళ్లేదానికి బదులు, ఉట్టి పైనవి మార్చుకుంటా వెళ్ళే వారి గురించి ఆయన ప్రస్తావిస్తూ అంటున్నాడు. అట్లాంటి బోధలు ఎవరిని ఎప్పుడూ, అది వాళ్ళకి ఏ బెనిఫిట్ ఇవ్వలేదు, ఏ మేలు చేయలేదు అని చెప్తా ఉంటున్నాడు. కనుక బోధలు ఎన్నో ఉన్నాయి. అయితే ఈ బోధల్లో కృప వైపునకు నడిపించేవి, కృప మీద ఆధారపడేటట్టు చేసేవి, కృప నిరర్ధకం కాకుండా కష్టపడడానికి స్ఫూర్తినిచ్చేది, ఇలాంటి బోధ ఉపయోగకరమైన బోధ అని చెప్తున్నాడు. కనుక సరైన బోధ అయ్యుండొచ్చు, అది ఉపయోగం లేకపోతే ఏమి లాభము అని అంటున్నాడు. 10వ వచనంలో ఈ ప్రధాన యాజకుడు ఎప్పుడైతే బలర్పిస్తాడో, ఆ రక్తమును ఆ అతి పరిశుద్ధ స్థలం దగ్గరికి తీసుకొని పోతాడో, ఆ యొక్క దేహము, పశువు యొక్క దేహమును వాళ్ళు ఊరు బయటికి తీసుకొని వెళ్ళాలి. ఈ ఈ పోలికలో ఆయన యేసు ప్రభు గురించి మాట్లాడుతూ, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఊరు బయట శ్రమ పడ్డాడు అని మాట్లాడుతూ, ఇప్పుడు యేసు ప్రభు ఊరు బయట శ్రమ పడ్డాడు. మనం ప్రభుకి చెందినోళ్ళం. మనం ఎక్కడుండాలి? మనం కూడా ఊరు బయటకు వెళ్ళాలి. మనం కూడా యేసుక్రీస్తు ప్రభువారి నిందని మోస్తూ ఊరు బయటికి వెళ్ళాలి. ఎందుకు ఊరు బయటకు వెళ్ళాలంటే, ఊర్లో మనకు సంబంధించిందేమి లేదు. ఊరంతా తాత్కాలికమైందే. ఊర్లో ఉంటున్నవన్నీ తాత్కాలికమైందే. మనం ఊరు బయటికి ఆ నింద, అవమానం మోస్తూ యేసు ప్రభువారి వెనకాల వెళ్ళాలి అనే ప్రస్తావన తీసుకొనొచ్చి ఆయన అంటున్నాడు, మనము ఎప్పుడైతే ఊరు బయటికి వెళ్తా ఉంటున్నామో, యేసుక్రీస్తు ప్రభువారి ఆ నిందని మోసుకుంటూ, అపనిందలను మోసుకుంటూ మనం ఆయన కొరకు బయటకు వెళ్తా ఉంటున్నాము. ఎప్పుడైతే ఈ సందర్భములో ఆయన అంటున్న మాట, మనము ఇలా ప్రభు కొరకు శ్రమ పడుతూ, ప్రభువుతో ఒకటి అవ్వడానికి, నేను ప్రభువాడని అని చెప్పుకోవడానికి, ప్రభు కొరకు బ్రతకడానికి భౌతికమైన నష్టాలు, ఎన్నో నష్టాల గుండా ప్రయాణం చేస్తా వస్తాము. ఆ నేపథ్యంలో ఆయన 15వ వచనం చెప్తూ అంటున్నాడు, నిత్యము మనము మన జిహ్వా ఫలము అనే ఈ యొక్క త్యాగము, సాక్రిఫైస్ ఆఫ్ లిప్స్, ప్రభుకి కీర్తనలుగా ఇవ్వాలి అని అంటున్నాడు. ఈ ఒట్టి పదాలు ఉచ్చరిస్తే దాంట్లో త్యాగమేముంది? త్యాగములో ఒట్టి పదాలు ఎప్పుడూ ఉండవు. కనుక ఇక్కడ ఆయన మాట్లాడుతున్న ఆ సందర్భం ఏంటి అనంటే, వీళ్ళు ప్రభు కొరకై, ప్రభు ఆ నింద లో ఐక్యత కలిగుండి వీళ్ళు బయటికెళ్తున్నారు. అంటే న్యాయబద్ధంగా ఏవైతే వీళ్ళవో, న్యాయబద్ధంగా ఏది వీళ్ళకి చెందుతాదో దాన్ని ప్రభు కొరకు పోగొట్టుకుంటున్నారు. ఈ పోగొట్టుకునే ఈ నేపథ్యంలో అంటున్నారు, ఇప్పుడు మీ జిహ్వా ఫలం, అంటే మేము ప్రభుకి చెందినోళ్ళం, మేము ప్రభు వాళ్ళం అని చెప్తే నష్టమొస్తది కదా! ఆ మాటలు చెప్పడము
ప్రభుకి స్తుతిచ్చినట్టు అని చెప్తున్నాడు. ఆ తర్వాత అంటున్నాడు, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో అట్టి వారితో మీకు ఏదైతే ఉందో దాన్ని పంచుకోండి. ఒక పక్కన ప్రభు కొరకు పోగొట్టుకొని నష్టంలోకెళ్తున్నారు. రెండోది పంచుకొని నష్టంలోకి పోతున్నారు. ఈ 2 రకాల నష్టంలోనికి వెళ్ళేవాడు తన జిహ్వా ఫలం బట్టి ప్రభుని నిజంగా ఆరాధించగలడు. అది జిహ్వా ఫలము తప్ప ఒట్టి నోటి మాటలతో ఆరాధన చేయడం అది ఆరాధనే గాదు. ఎన్నడూ దేవుడు దాన్ని మెచ్చడు. ఎందుకంటే ఇక్కడ ఆయన చాలా క్లియర్‌గా 16వ వచనంలో అంటున్నాడు. ఇట్టి అర్పణలు, ఎట్టి అర్పణలు అనంటే ఒకటి ప్రభు నామం కొరకు పోగొట్టుకునేవి. రెండోది తన ప్రజల కొరకు పోగొట్టుకునేది. ఇట్టి అర్పణలతో ఆయన సంతోషిస్తున్నాడు. అంటే ఒట్టి మాటలు బట్టి కాదు. ఈ 2 ఉన్నప్పుడు మాటలు బట్టి ఆయన సంతోషిస్తాడు. 17 నుంచి ఆయన మీ నాయకులకి లోబడి ఉండండి. ఎందుకంటే మీ నాయకులు మీ కొరకు చాలా ప్రయాసపడుతున్నారు. మీ నాయకులు మీ కొరకు చాలా మాదిరిగా ఉంటున్నారు. నిత్యత్వంలో మీ కొరకు పెట్టుబడి పెడుతున్నారు. మిమ్మల్ని నిత్యత్వంకి తోస్తా ఉంటున్నారు. ఈ అద్భుతమైన ఈ పరిచర్యలని మీరు పొందుతా ఉంటున్నారు కాబట్టి దుఃఖంతో వాళ్ళు లెక్క చెప్పకుండాన్నట్లు వాళ్ళు ఒకరోజు లెక్క చెప్పాలి. కనుక చాలా జాగ్రత్తగా వారికి మీరు లోబడి వాళ్ళకి మీరు అప్పగించుకోండి. వాళ్ళు మీ ప్రాణంలో కావలి గాస్తున్నారు. వాళ్ళు ఒక దినాన్న వాళ్ళ పనికి లెక్క చెప్పాలి. ఎంత గురుతరమైన బాధ్యతని ఆయన నాయకుల మీద పెడతా ఉంటున్నాడు. అందుకే ఆ పైన అంటున్నాడు, మీ నాయకులు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళేదో ఓ పని చేసుకొని వెళ్ళిపోవడం కాదు గానీ కావలి గాస్తున్నారట. వాళ్ళు ఆయనకి లెక్క చెప్పాలన్నట్టు పని చేస్తున్నారట. ఆ తర్వాత నిర్మలమైన మనస్సాక్షితో మేము ఇంతవరకు వ్యవహరిస్తూ వచ్చాం. మా కొరకు ప్రార్థన చేయండి. నేను త్వరగా మీ దగ్గరికి రావడానికి గ్రంథకర్త అంటున్నాడు. త్వరగా మీ దగ్గరికి రావడానికి, మీ దగ్గర వచ్చి మీతో ఉండడానికి నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్తా ఉంటున్నాడు. అక్కడ తాగకుండా ఆయన 20వ వచనం నుంచి 21 వరకు ఆయన ఒక అద్భుతమైన బెనెడిక్షన్, అద్భుతమైన అంత్యాశీర్వాదాన్ని ఇస్తా ఉంటున్నాడు. ఆయన అంటున్న మాట ఏంటంటే, సర్వ కృపానిధియగు దేవుడు, అంటే అన్ని రకాలుగా కృపని అనుగ్రహించగలిగిన దేవుడు, నిత్య నిబంధనలోనికి మనల్ని తీసుకొనొచ్చిన ఆ దేవుడు, ఆ నిత్య నిబంధన రక్తమును బట్టి, అంటే యేసు ప్రభువారు విధేయుడిగా మొత్తం చేసేసినందుకు యేసు ప్రభుని తిరిగి లేపిన ఆ బలమైన దేవుడు, ఆయన దేవుని చిత్తాన్ని, తన చిత్తాన్ని చేయడానికి మనకేమేం కావాలో అవన్నీ మనకిచ్చే దేవుడు, మనకి ప్రధాన కాపరిగా ఉండడానికి యేసుని లేపిన ఆ దేవునికి సర్వకాలములలో యుగ యుగములు మహిమ కలుగును గాక ఆమెన్ అంటున్నాడు. నిజంగా ఎంత చక్కటి ఆశీర్వాదం కదా! ఈ ఆశీర్వాదంలో ఆయన చెప్తున్న మాట, ఈ దేవుడు మనకి కావాల్సినవన్నీ ఇస్తాడు. ఈ దేవుడు మనకి సకల కృపలని అందుబాటులో పెడతాడు. ఈ దేవుడు నిత్య నిబంధనలోనికి మనల్ని తీసుకొనొచ్చాడు. ఈ దేవుడు మనకి ప్రధాన కాపరిగా ఉండడానికి యేసుప్రభుని లేపాడు. ఈ దేవుడు మనలో పని చేస్తా ఉంటాడు. ఆయనకి యుగ యుగములు మహిమ కలుగును గాక. ఆ తర్వాత ఆయన తిమోతి గురించి ప్రస్తావిస్తూ చెప్తా ఉంటున్నాడు. తిమోతి చెరసాల నుంచి విడుదల పొందాడు. వీలుంటే నేను తిమోతి కలిసి మీ దగ్గరకు వస్తాము అని చెప్తా ఉంటున్నాడు. వెంటికి ఇంత సవివరంగా రాసిన ఈ పత్రికలో ఆయన అంటున్నాడు, ఇంకా కొంచెమే రాశాను, అయితే క్లుప్తంగానే రాశాను. నేను మీ దగ్గరికి రావాలని ఆశ ఉంది అని ఈ చక్కటి పత్రికని ఆయన ముగింపులోనికి వందనములతో తీసుకొనొచ్చి ఈ పత్రికని ముగిస్తా ఉంటున్నాడు. క్రీస్తు ఎంత ఉన్నతుడో వారికి నేర్పిస్తూ, క్రీస్తులో వారిని స్థిరపరుస్తూ, క్రీస్తు వారి కొరకు ఏం చేశాడో చెప్తూ, నిత్య నిబంధనలో క్రీస్తులో మనము ఐక్యపరచబడ్డామని గుర్తు చేస్తూ ఆయన ఈ అద్భుతమైన పత్రికని ముగింపుకి తీసుకొని వస్తా ఉంటున్నాడు. ప్రియ తండ్రి, నమ్మకమైన దేవ, ఈ అద్భుతమైన పత్రికను బట్టి నీకు వందనాలు. క్రీస్తు మాకు సరిపోయిన వాడు, ప్రథముడు, అన్నిట్లో అతి శ్రేష్ఠుడు అని అవగాహనతో మేము మా శేష జీవితాలు ధైర్యంగా జీవించే కృపను అనుగ్రహిస్తున్నాము. యేసు ప్రభు మా రక్షకుడి నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.